ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు తన యొక్క ప్రజలకు ముందుగా నడిచే నాయకుడిగా ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలకు ముందుగా నడిచి ఆయన వారి యుద్ధములను జరిగించి తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించే నాయకుడిగా ఉంటున్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్ళి ఆయన త్రోవను సరళం చేసి ఆయన తన ప్రజలకు క్షేమమును సమాధానమును కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఫరో చేతిలో ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్నప్పటికీ మోషే నాయకత్వంలో దేవుడు వారిని బయటికి తీసుకొని రావడానికి ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత వారు కానాను వైపు ప్రయాణం చేస్తున్న తరుణంలో ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పటికీ దేవుడు వారికి ముందుగా నడిచి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తూ వచ్చిన సందర్భాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. క్రైస్తవ జీవితంలో కూడా మనకెదురొచ్చే ఈ లోకంలో సమస్యలన్నిటినీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు విజయాన్ని సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు ముందు నడిచి ఆయన మనకు మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెహోషువ గ్రంథంలో యొర్దాను దాటడానికి ముందు యాజకులు మందసమును తమ భుజములపై ఎత్తుకొని ప్రజలకు ముందుగా వారు నడిచినప్పుడు ఆ యొక్క నీరు ఎగువకు పారుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఎంతటి అద్భుతాన్నైనా చేయగలడు. అయితే మన జీవితంలో మనకు ఆయన ముందుగా నడిచే నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. నీ జీవితంలో ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీవు ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో నాయకుడిగా ఉండి నేను నడిపించేవాడుగా ఉంటున్నాడు. అందుకని యోబు అంటున్నాడు, నేను వెళ్ళు మార్గము ఆయనకు తెలియను అని అంటున్నాడు. కనుక మనం వెళ్ళే మార్గము ప్రభువుకు తెలియను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మన మార్గములను సరళం చేసి మనని సురక్షితంగా నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. కనుక భయపడక దిగులు పడక ఆయన వైపు చూచి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయంలో మనకు సహాయం చేసి నడిపించును గాక.